కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ముందుగా భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భాన దానికి సంబంధించిన కథే ఈనాటి పఠనం. మీలో చాలామంది ఇదివరలో కొన్ని మాసపత్రికలు చదవటం అలవాటు ఉండే ఉంటుంది. చతుర, విపుల, జ్యోతి, యువ మున్నగునవి. అటువంటి మాసపత్రికల్లో ఒకటి అయిన విపుల మాసపత్రిక జనవరి 2020వ సంవత్సరపు పత్రికలో ఈ కథ పునఃప్రచురింపబడింది. అసలు ఒరిజినల్ కథ అంతకు క్రితం 35 ఏళ్ల నాటి విపుల కథ అనే శీర్షికలోనే ఈ కథ ప్రచురింపబడటం వలన మనకు తెలిసేది ఏమిటంటే, ఒరిజినల్ కథ 1985 జనవరి విపుల మాసపత్రికలో ముందుగా ప్రచురింపబడింది. దురదృష్టవశాత్తు ఈ కథా రచయిత ఇస్మత్ చుగ్తాయ్ వివరాలు కానీ, ఈ ఉర్దూ కథని తెలుగులోకి అనువదించిన రామ్ గారి వివరాలు కానీ లభ్యం అవ్వకపోవటం వల్ల సమకూర్చలేకపోతున్నాను. శ్రోతలు మన్నించాలి. అయితే ఈ కథను క్రోడీకరించిన శ్రీ బమ్మిడి జగదీశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు ఇదే పేజీల్లో ప్రచురింపబడటంతో వాటిని యథావిధిగా చదివి వినిపిస్తాను కథ చివరిలో. ముందుగా కథలోకి వెళదాం. ఈ కథ ముందు ఒక చిన్న పారాలో విపులలో ఈ విధంగా ఉంటుంది. నేటి తరం పాఠకుల కోసం 35 ఏళ్ల నాటి విపుల కథల్ని తిరిగి అందిస్తున్నాం. ఈ శీర్షికలో అనువాద కథల్ని మాత్రమే ఇస్తున్నాం. సుప్రసిద్ధ కథకులు విపుల ఆవిర్భావం నుంచి ఒక్కో సంచికను కూలంకషంగా చదివి వీటిని ఎంపిక చేశారు. 1985 జనవరి విపుల నుండి బమ్మిడి జగదీశ్వరరావు ఎంపిక చేసిన ఇస్మత్ చుగ్తాయ్ ఉర్దూ కథ క్విట్ ఇండియా మీకోసం. ఈ నెల 7న పుట్టినరోజు జరుపుకుంటున్న బమ్మిడి జగదీశ్వరరావుకు శుభాకాంక్షలు. అంటే ఏ నెల? జనవరి 2020లో ఈ వ్యాసం ఆ పత్రికలో ప్రచురింపబడింది. ఇప్పుడు కథలోకి తీసుకువెళ్తాను. కథ పేరు క్విట్ ఇండియా. సాహెబ్ చనిపోయిందంట. పొద్దున్నే బజార్ నుంచి తెచ్చిన సామాన్ని దింపుతూ అన్నాడు మా పని మనిషి జన్నాత్ రామ్. సాహెబ్ ఎవరు? అదే గాజు కన్నొకటి పెట్టుకునే సాహెబ్. ఓ ఆయన ఒంటికన్ను జాక్సన్ సాబ్. అయ్యో పాపం అని మా ఇంటి కిటికీ దగ్గరకొచ్చి బయటకు తొంగి చూశా. సిమెంటు రాలిపోతున్న అరుగు మీద కూర్చుని 2 కాళ్ళు సాపుకుని సుబోబాయి భోరున ఏడుస్తోంది. ఏడుపు మధ్యన మరాఠీలో ఏదో అంటోంది. ఆమె పక్కన కూర్చునున్న పట్టు కూడా కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్నాడు. పట్టు అసలు పేరు పీటర్. జాక్సన్ సుబోబాయిల వివాహేతర సంబంధం ఫలితంగా పుట్టిన సంతానం. వాడి కళ్ళు అచ్చు జాక్సన్ కళ్ళలానే నీలంగా ఉంటాయి. వాడి తెల్ల వెంట్రుకలు ఎర్రగా, శరీర ఛాయ గోధుమ రంగులో ఉండి చూడటానికి చిన్న జాక్సన్లా ఉంటాడు పీటర్. ఇప్పుడిప్పుడే వాడి శరీర ఛాయ గోధుమ రంగులోంచి ఎరుపులోకి దిగుతోంది. చిత్రమైన ఈ కుటుంబాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ కిటికీలోంచే చూస్తున్నా. జాక్సన్తో నేను మొదటిసారి మాట్లాడింది కూడా ఈ కిటికీలోంచే. అవి 1942లో దేశం క్విట్ ఇండియా ఉద్యమంతో ఉడికిపోయే రోజులు. ఒక్కసారలా గ్రాంట్ రోడ్ నుంచి దాదర్ దాకా వెళ్ళొస్తే ఈ తిరుగుబాటు ఉద్యమం దేశంలో ఎంత ఉధృతంగా ఉంది అర్థమయ్యేది. లింగ్డన్ రోడ్డు దగ్గర పెద్ద భోగిమంట వేసి దారిన పోయేవారి నెక్టైలను, హ్యాట్లను లాక్కుని ఆ మంటల్లో పడేస్తున్నారు. అధికోత్సాహంగా ఉన్న కుర్రాళ్ళు వచ్చిపోయే వారి ప్యాంట్లను కూడా విడిపించుకుని ఆ అగ్నిజ్వాలలకు ఆహుతి చేస్తున్నారు.
చూడటానికి ఇదంతా పిల్లలాటలా కనిపించినా ఈ దేశ ప్రజలకు బ్రిటిష్ పాలకుల మీదున్న కక్ష అర్థమయ్యేది. తాము మంటల్లో పడేస్తున్న ఖరీదైన ఆ గాజేదీన్ ప్యాంట్లు తాము వేసుకున్న చింపిరి గుడ్డల కన్నా బాగానే చలి ఆపుకునేందుకు పనికొస్తాయని ఆ ఉద్యమకారులకు తట్టనట్టే ఉంది. అందరూ అనుకున్నట్టుగానే మిలిటరీ రంగంలోకి దిగింది. మెషిన్ గన్లు చేతపట్టుకుని ట్రక్కుల్లోంచి బ్రిటిష్ సైనికులు ఒక్కొక్కరే కిందకు దూకుతుంటే అక్కడ చేరిన జనం చెల్లాచెదురయ్యారు. ఇదంతా మున్సిపల్ ఆఫీసులోంచి చూస్తున్న నేను మెషిన్ గన్లు కనపడగానే పక్కనే ఉన్న మా ఆఫీసులోకి తప్పుకున్నా. ఆఫీస్ వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళి తాళం తీస్తున్నా. అప్పటికే కొందరు ఉద్యమకారులు ఓ పొడుగాటి దొంగను మా ఇంటి ముందున్న రోడ్డుకు అడ్డంగా వేసి దానిమీద చెత్తా చెదారం కప్పారు. తాళం తీసి వెనక్కి తిరిగి చూస్తే ఒక పోలీసు వాహనమొచ్చి మా ఆవరణలో ఆగింది. పోలీసుల్ని చూసిన కుర్రాళ్ళు మా ఇంటి తలుపుల్ని తోసుకుని లోపలకు దూరారు. కొందరు వంటింట్లోకి ఉరికితే మరికొందరు బాత్రూంలో దాక్కున్నారు. ఇంకొందరు టాయిలెట్లో నక్కిపోయారు. జాక్సన్ కొందరు సాయుధ జవాన్లతో నా దగ్గరకొచ్చి, మీ ఇంట్లో కొందరు బద్మాషులు దాక్కున్నారు, వాళ్ళని అప్పగించండి అని అడిగాడు. కానీ నేనేమీ తొణక్కుండా అతి నిర్లక్ష్యంగా, పనివాళ్లు తప్ప మా ఇంట్లో మరెవరూ లేరు అన్నా. ఏది, ఆ వెధవల్ని నన్నొకసారి చూడనివ్వండి. అదుగో నా 3 పనివాళ్ళు ఆ వంటింట్లో ఉన్నారు, వెళ్ళి చూడండి. వంటింట్లో దాక్కున్న యువకులు నా మాటలు విన్నారేమో, అక్కడున్న బిందెల్ని బానల్ని శబ్దం చేస్తూ పనిలో నిమగ్నమైనట్టు నటించారు. బాత్రూంలో ఎవరున్నారు? మా అత్తగారు స్నానం చేస్తున్నారు. మీ అత్తగారేనని ఎలా తెలుసు? నేను ఇంట్లోకొచ్చాక తనకో తువాల్ని అందిచ్చాను. దారిని పోయే వాహనాల్ని అడ్డుకోవటం నేరమని మీ అత్తగారికి చెప్పండి అని తన జవాన్లని కదలమని సంజ్ఞ చేశాడు. వాళ్ల వెనకే తను వెడుతూ మరోసారి హూ అంటుంటే అతని పెదాల మీద సన్నటి నవ్వు కనిపించింది. మా ఇల్లు, జాక్సన్ సాహెబ్ బంగ్లా ఒకే కాంపౌండులో పక్కపక్కనే ఉండేవి. అప్పుడు జాక్సన్ భార్య ఇక్కడే ఉంది. ఆమె తన 2 కూతుళ్లతో ఇంగ్లండ్ నుంచి ఈ మధ్యే వచ్చింది. పెద్ద పిల్లకి 12 ఏళ్ళు, రెండోది మరీ చిన్నది. మేం సాహబ్ వస్తుందనగానే ఆ బంగ్లా మరమ్మతులు ముగించుకుని రంగులు వేసుకుని చూడముచ్చటగా సిద్ధమైంది. అందులో అక్కడక్కడ అమర్చిన రకరకాల పూలకుండీలతో ఆ బంగ్లా మరింత మెరుగులు దిద్దుకున్నట్టు కనిపించేది. మేం సాహెబ్ ఇక్కడున్నన్ని రోజులు ఈ బంగ్లా వ్యవహారాలన్నీ పకడ్బందీగా నడిచేవి. కానీ ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి ఈ పూలకుండీలు ఒక్కొక్కటే మాయమయ్యేవి. కొన్నిటిని ఇరుగు పొరుగులు తీసుకెడితే మరికొన్నిటిని తోటమాలి అమ్ముకునేవాడు. మళ్ళీ మేం సాహెబ్ వస్తుందనగానే జాక్సన్ కొన్ని కుండీల్ని విక్టోరియా గార్డెన్ నుంచి తెప్పించేవాడు. పనివాళ్లు ఆమె ఇక్కడున్నన్ని రోజులు తెల్ల యూనిఫారాల్ని వేసుకుని క్షణం తీరికలేనట్టు తిరుగుతూ ఉండేవారు. జాక్సన్ కూడా ఇంటి దగ్గరున్నప్పుడు డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని తన భార్య ఇంగ్లండ్ నుంచి తెచ్చిన కుక్కల్ని వెంట వేసుకుని ఇంటి ముందున్న తోటలోని ఫ్లవర్ బెడ్లని తనిఖీ చేసేవాడు. ఈ దేశం నుంచి మేం సాహెబ్ వెళ్లిన మరుక్షణం నౌకర్లు తమ తెల్లగుడ్డల్ని విప్పేసి చేతికందిన వస్తువుని దొరకబుచ్చుకుని చక్కా పోయేవారు. డ్యూటీ నుంచి తిరిగొచ్చిన జాక్సన్ పొట్టి నిక్కరు, పొట్టి బనియను ధరించి బీరు సీసా ముందేసుకుని బయటి అరుగు మీద కూర్చునేవాడు. మనుషులు విడిచిపెట్టిన ఇల్లులా ఉండే ఆ బంగ్లాలో ఊరకుక్కలు తిరుగుతుంటే చూస్తూ ఊరకుండేవాడు. కానీ తన భార్య ఇక్కడున్నప్పుడు మాత్రం జాక్సన్కి క్షణం తీరికుండదు. సాయంత్రాల్లో ఆమె ఇచ్చే డిన్నర్ పార్టీలకు కావలసిన సరంజామా సమకూర్చటానికి అతను తికమక పడేవాడు. మేం సాహెబ్ తెల్లవారక మునుపటి నుంచే ఆయా ఆయా హాయా అంటూ రకరకాల రాగాలతో ఆయాని పిలిచేది. పిలిచి
ఆ ఆయాకు ఊపిరాడనంత పనిని పురమాయించేది. ఎంత పనైనా నోరు మెదపకుండా చేసుకుపోయేది ఆయా. కానీ మేం సాబ్ అటు వెళ్ళిందో లేదో ఆ ఆయా ఆ ఇంటి మేం సాబ్ అయి కూర్చునేది. ఆ ఇంటిని మహారాణిలా పాలించేది. ఆమె అందజేసే ఈ సేవలకి ఆమెకు జాక్సన్ తగిన ప్రతిఫలం ముట్టజెప్పేవాడు. ఈ ఏర్పాటు ఫలితమే ఆయాకు పుట్టిన ఫిలోమినా పీటర్లు. ఈసారి అనుకున్న దానికన్నా ముందే మేం సాహెబ్ ఇంగ్లండ్ వెళ్ళిపోయింది. దానికి ముఖ్య కారణం ఆ సమయంలో ఇక్కడ సాగుతున్న క్విట్ ఇండియా ఉద్యమం. తమకు స్వాతంత్రం కావాలనే అనాగరికుల మధ్య ఉండలేనని స్వదేశం వెళ్ళిపోయిందామె. ఒకరోజు నేను కిటికీ దగ్గర మామూలుగా నిల్చునుంటే జాక్సనే పలకరించాడు. మీ అత్తగారి స్నానం అయిపోయిందా? నవ్వుతూ అడిగాడు. అయిందండి, ఆమె రుధిర స్నానం ఎప్పుడో పూర్తయింది అని భావగర్భితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేనలా అనటానికో కారణముంది. కొన్ని రోజుల క్రితం హరినివాస్ కూడలి దగ్గర జాక్సన్ ఆధ్వర్యంలో జరిగిన కాల్పుల్లో కొందరు యువకులు మరణించారు. అలా మరణించిన వారిలో ఆనాడు మా ఇంట్లో తలదాచుకున్న యువకులు కూడా కొందరున్నట్టు వినికిడి. అప్పటినుంచి జాక్సన్ అంటే నాకు కోపం. నా దృష్టిలో అతను బ్రిటిష్ సామ్రాజ్యానికో సజీవ చిహ్నం. తను కాల్చి చంపిన యువకుల గురించి అతను అలా హేళనగా మాట్లాడుతూ ఉంటే నేను సహించి ఊరుకోలేకపోయా. అప్పుడతని మొహాన్ని బరికేయాలనిపించింది. అతనికున్న ఒంటి కన్నులోని గుడ్డును పీకేయాలనిపించింది. చూడటానికి జాక్సన్ రెండు కళ్ళు బాగానే కనిపించినా నిజానికి అందులో ఒకటే మంచిది. రెండోది గాజుకన్ను. ఈ గాజుకన్నును అమర్చటంలోని బ్రిటిష్ డాక్టర్ల నైపుణ్యానికి నాకు ఆశ్చర్యం వేసింది. జాక్సన్ ఇంట్లో ఆయాగా పనిచేసే సుభోబాయన్న నాకు కోపమే. ఈ నీతిలేని ఆడది ఎంత సులభంగా ఆ తెల్లకుక్క కామపిపాసకు లొంగిపోయింది. అందుకే సుభోబాయ్ అంటే నాకు కోపం. తనకో మగాడే కావాలనుకుంటే వీడిలాంటి గుడ్డి, కుంటి, కుష్టువాళ్లే ఈ దేశంలో కరువయ్యారా? అలాంటి వాడినెవర్నో చూసుకోక ఇది ఈ తెల్లతోలున్న జాక్సన్ వంచనపడి ఈ దుష్టుడి కామదాహానికి దాసోహమని ఈ దేశపు పరువు ప్రతిష్టల్ని మంటగలపటం దేనికి? అయినా ఈ జాక్సన్ తనను, తనలాంటి తెల్లదొరల్ని ఈ దేశంలోంచి తరిమేసే వీరులున్నారన్న సంగతే మరచి ప్రతి సాయంత్రం తెగతాగి సుబోబాయిని చావబాదటం నాకేమీ నచ్చలేదు. తెల్లదొరలు ఈ దేశం వదిలి వెళ్ళిపోతారనే వదంతులు వినిపించటం మొదలయ్యాయి. మన ప్రజల పోరాటం విజయవంతమవబోతోందని జనం సంబరపడిపోతున్నారు. కానీ అప్పుడు నాకో విషయం అర్థం కాలేదు. అదేమంటే జై హింద్ అని నినాదాలు చేస్తూ వీధులమ్మట తిరిగే ఉద్యమకారులెవ్వరూ ఈ జాక్సన్ రాక్షసుడి గురించి పట్టించుకోవటం లేదు. ఎందుకు అని. సుభోబాయ్ అంటే నాకు కోపమే అయినా ఆవిడ దగ్గర నాకు చనువెక్కువ. ఎందుకో తెలీదు. ఈ చనువు వల్లే ఆమెనొకసారి నిలేసి అడిగా. ఏమే దిక్కుమాలిన దాన్నా, తెల్లతోలు వేసుకున్నంత మాత్రాన వాడు రోజు నిన్నలా చావబాదుతుంటే కిక్కురు మనకుండా ఉంటున్నావెందుకు? నీకు సిగ్గు ఎగ్గు అనేవేమీ లేవా ఏమిటి అని అంటే ఆవిడ అలాగని ఎవరన్నారమ్మా అని సమర్థించుకో ప్రయత్నిస్తూ ఆయన నన్నేమీ రోజూ కొట్టటంలా అంది. దానికి నాకు ఆశ్చర్యమేసి పోనీ రోజూ కాకపోయినా నెలకో 4-5 సార్లైనా తన్ని తగలేస్తున్నాడు గదా అనంటే అవునవుననుకో, ఆ మాట కాదన్ను అని ఒప్పేసుకుని నేను మాత్రం తక్కువ తిన్నానేమిటి, నేను వాణ్ణి చావబాదటంలా అని నవ్వింది. అన్నీ అబద్ధాలు అని నేనంటే అవునమ్మా, నా పట్టా తోడు,
నిన్నంటే నిన్ననే ఆ నాయాల్ని నా ఎడంకాలు చెప్పు తీసుకుని చావబాదా. అయినా కుక్కలా వాడి బూట్లు నాకటం సిగ్గనిపించటంలా అని మళ్ళీ, ఈ దోపిడీగాళ్ళు మన దేశాన్ని ఎలా దోచుకుంటున్నారో నీకు తెలీదా ఏం అని అడిగా. ఆయనెవర్నీ దోచుకోవటం లేదు, ఆయన్నే ఆ పనివాళ్లు దోచేస్తున్నారు. మేం సాహెబ్ అలా వెళ్ళిందో లేదో ఆ దొంగనాయాళ్ళు ఆ బంగళాలోని స్పూన్లు ఫోర్కులతో సహా అన్నీ స్వాహా చేస్తున్నారు. నిజమమ్మా, నమ్మకం లేకుంటే ఒకసారి నా వెంటరా చూపిస్తా అని నిష్ఠూరంగా అని, ఇంకా నయం నే ఉన్నా గనక సరిపోయింది, లేకపోతే ఆ నా కొడుకులు ఆయన మీదున్న తెల్లతోలిని కూడా ఒలుచుకుపోయేవారు అంది. అది సరేగాని అతనంటే ఎందుకే నీకంత అభిమానం? ఉండదేటి, ఆయన నా మనిషి. మరి మేం సాబ్? చీ, అదో పెళ్ళామా, వేశ్య కన్నా అధ్వాన్నం అని కోపగించుకుంది. ఆ లండన్లో దానికి ఎంతమంది ప్రియులో నాకు తెలుసు, అందుకే దానికి దేశం రావటానికి ఇష్టముండదు. వచ్చిన అస్తమానం నా సాహెబ్తో దెబ్బలాడుతుంది. ఇక ఈ తెల్లదొరలి దేశం విడిచి వెళ్ళిపోతారటలే, వారితో పాటు నీ సాహెబ్ కూడా పోక తప్పదు అన్నాను. ఆయనేమీ పోడు, ఎవరు పోయినా ఎందరు పోయినా నా సాహెబ్ మాత్రం ఇక్కడే ఉంటాడు. అసలా దేశమంటేనే ఆయనకు గిట్టదు అంది. ఆ తర్వాత నేను పూనా వెళ్ళిపోయి అక్కడ కొన్నేళ్లున్నా. ఈలోగా ప్రపంచంలో ఊహించని మార్పులెన్నో వచ్చాయి. ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. పోతూ పోతూ మన దేశంలో రక్తపు మడుగులు ప్రవహించేలా చేసిపోయారు. దేశం 2 ముక్కలు అయింది. ఎటు చూసినా అల్లర్లు అల్లకల్లోలాలే. నేను బొంబాయి తిరిగొచ్చేసరికి ఆ బంగ్లాలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ కాంతిసీక కుటుంబం ఉంటోంది. జాక్సన్ కనిపించలేదు. సుబోబాయి ఆ బంగ్లా ముందున్న పాకలాంటి అవుట్ హౌస్లో ఉంటోంది. ఆమె పిల్లలిద్దరూ మాహిప్లోని శరణాలయం స్కూల్లో చదువుతున్నారు. నేనొచ్చానని తెలుస్తూనే సుబోబాయి నా దగ్గరకొచ్చి, బాగున్నావా తల్లీ అని పాదాలు తాకుతూ పలకరించింది. నా సంగతి సరేగాని నువ్వెలా ఉన్నావు చెప్పు, నీ సాహెబ్ లండన్ వెళ్ళిపోయాడా? లేదమ్మా, పోలేదు. తడారిపోతున్న గొంతును తడుపుకోవడానికి ఓ గుటక వేస్తూ, నేనాయన్ని వెళ్ళిపొమ్మనే అన్నా, పోనన్నాడు. ఎంతో బతిమిలాడా, అయినా వినిపించుకోలా. ప్రభుత్వమేమో ఆయన ఉద్యోగం ఊడదీసి ఈ దేశం విడిచి వెళ్ళిపోమ్మని ఆర్డర్లు పంపింది. కాని ఆయన మాత్రం పోలా. మరిప్పుడెక్కడున్నాడు? ఆసుపత్రిలో. ఎందుకు, ఏమైంది? తాగుడెక్కువయ్యి మెదడు దెబ్బతిందట, పిచ్చాసుపత్రిలో వేశారు అని ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకో ప్రయత్నించింది. సుబోబాయి అలా ఏడుస్తుంటే నాకు అప్పుడు జాక్సన్ ఓ బ్రిటిష్ అధికారిని, మన బానిసత్వానికి అతనికి కూడా బాధ్యత ఉందని మరచిపోయా. అతను మన పిల్లల్ని తన తుపాకీ గుళ్లకు గురిచేశాడు. మన యువకుల శరీరాల్ని తన తుపాకీ గుళ్లతో ముంచెత్తాడు. మన స్వాతంత్ర సమరయోధుల రక్తాన్ని వీధులమ్మట ప్రవహింపచేయటంలో పాలు పంచుకున్నాడు. అతను చేసిన ఈ దారుణాలన్నీ నాకు ఆ క్షణంలో జ్ఞాపకం రాలేదు. పిచ్చాసుపత్రిలో పడి మగ్గుతున్న సుబోబాయి మడిసే నా ఆలోచనల్లో మెదిలాడు. కానీ వెంటనే బ్రిటిష్ పాలకులు మన ప్రజల మీద జరిపిన ఘాతుకాలు జ్ఞాపకమొచ్చి అంతవరకు నాకు జాక్సన్ మీదున్న సానుభూతి తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత నేను జాక్సన్ని మరిచిపోయాననే చెప్పాలి. నేనే కాదు, ఇతరులు కూడా మరిచిపోయారు. కానీ అతని కూతురు ఫిలోమినాని మాత్రం ఆ బస్తీలోని కుర్రాళ్ళు మరిచిపోలేదు. ఆ పిల్ల రోజూ ఉదయం సాయంత్రం స్కూలుకెళ్ళి వస్తుంటే చూసిన యువకులు వేడి నిట్టూర్పులు విడిచేవారు. కింద నుంచి పైదాకా ఆమె ప్రతి అవయవాన్ని చూస్తూ కొందరు తృప్తి పడితే మరికొందరు కొంటెచూపులతో ఆమె అందాన్ని ఆస్వాదించేవారు. కానీ ఈ పిల్ల తండ్రే హరినివాస్ కూడలి దగ్గర ఓ 14 ఏళ్ల కుర్రాన్ని కాల్చి చంపాడని, చౌపాటి ఇసుకలో
తమ సాటి యువకుల రక్తాన్ని చిలకరించాడని ఆ రసికులకు జ్ఞాపకం లేదు. వాళ్లకి ఫిలోమినా నీలికళ్ళు, గంధపు రంగు చెక్కిళ్ళు, పిడికిట్లో ఇమిడే నడుము, తేనెలూరే పెదవులే జ్ఞాపకం. ఒకనాడు సుబోబాయి పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చింది. చాలా సంతోషంగా దేవుడి ప్రసాదం నాకందిస్తూ, "నా మనిషి వచ్చాడమ్మా" అని రహస్యం చెబుతున్నట్టుగా అంది. ఆ కళ్ళలో ఏదో తెలియని మెరుపు. సుబోబాయి అన్న ఆ నా అక్షరంలో ఎంత ఆత్మీయత, ఎంత ప్రేమ! జీవిత పరమార్థమే తనకా రోజు లభించినంత సంబరపడిపోయింది. "ఎలాగున్నాడు? నయమైందా?" ఆయనకే పిచ్చి లేదు. ఒట్టినే తీసుకెళ్ళి ఆ పిచ్చాసుపత్రిలో వేశారు. ఇప్పుడేమైంది? ఆయన అందులోంచి తప్పించుకుని వచ్చాడు అని ముందుకు వంగి మెల్లగా అంది. ఇది వింటూనే నాకు భయమేసింది. పతనమై దిగజారిన ఓ ఇంగ్లీష్ వాడు పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి నా ఇంటి పక్కనే తలదాచుకుంటే నేనేం చెయ్యాలి? పోలీసు వాళ్ళకి చెప్పాలా వద్దా? బాగా ఆలోచించిన తర్వాత బొంబాయి పోలీసులకు దూరంగా ఉండటమే మంచిదనుకుని ఊరుకున్నా. అయినా జాక్సన్ పిచ్చివాడైతే నాకేం, కాకపోతే నాకేం? అతనెవరో నేనెవరో, అతని గురించి నేనెందుకు పట్టించుకోవాలి? ఇలా అనుకుని నేనా విషయాన్ని ఎవరితోనూ అనలా. జాక్సన్ గురించి నేనెంత పట్టించుకోకూడదనుకున్నా అందరితో పాటు అతను ఇంగ్లాండ్ ఎందుకు పోలేదన్న జిజ్ఞాస నాకు ఎక్కువగానే ఉంది. స్వర్గం లాంటి స్వదేశాన్ని కాదని ఇతను ఈ మారుమూలనున్న నరకకూపంలో మగ్గటానికి కారణమేమిటి? ఎంత ఆలోచించినా నాకు ఈ విషయం అర్థం కాలే. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన జాక్సన్ చాలా రోజుల వరకు బయటికి రాలేదు. చాలా రోజులయ్యాక మెల్లిగా వచ్చాడు. వచ్చి బయటి గడప మీద కూర్చోవటం మొదలెట్టాడు. మనిషి బాగా చిక్కిపోయాడు. శరీరంలోని నీటినంతా పిండేసినట్టు కనిపిస్తున్నాడా మనిషి. ఎర్రగా ఉండే అతని ఒంటి రంగు ఎండవేడికి నల్లబడి కందినట్లయింది. తల వెంట్రుకలు తెల్లబడ్డాయి. గళ్లలుంగి మీద తెల్లబనియను వేసుకున్న జాక్సన్ దూరాన్నించి చూస్తే గుర్ఖాలా కనిపిస్తాడు. ఇంతకుముందు అతనికున్న గాజు కన్నేదో కనిపెట్టడం కష్టంగా ఉండేది. ఆ కన్ను అప్పట్లానే ఇప్పుడు మెరుస్తున్నా మంచి కన్ను మాత్రం మట్టి కొట్టుకున్నట్టు కాంతిహీనమై కనుగుడ్డు లోపలికి ఈడ్చుకుపోయింది. అతనిప్పుడు ఆ గాజు కన్నును పెట్టుకోవడం లేదు. ఒకరోజు నేనిలాగే కిటికీలోంచి బయటకు చూస్తుంటే జాక్సన్ తన పాక ముందు నిల్చునున్నాడు. ముందుకు వంగి నేలమించి ఓ రాయిని తీసుకుని దాన్నే పరీక్షగా కొన్ని క్షణాలు చూసి చిన్నపిల్లవాడిలా నవ్వుతూ దాన్ని దూరంగా విసిరేశాడు. ఏదో గుణుక్కుని తలాడించాడు. చూస్తూ ఊరుకోలేక నేనే అతన్ని పలకరించా. "బాగున్నారా సాహెబ్" అని. దానికతడు తడబడి బాగానే ఉన్నా అని ఏదో తప్పు చేసిన వాడిలా ఇంట్లోకి తప్పుకున్నాడు. ఇలాగే ఓ 5-6 సార్లు అతనితో మాట్లాడి అతని గత చరిత్ర కనుక్కున్నా. లండన్లోని ఒక ఘరానా ఇంటి ముద్దుల బిడ్డకు పెళ్లి కాకముందే పుట్టిన బిడ్డ జాక్సన్. ఆ అమ్మాయి తండ్రి ఎక్కడో దూరంగా ఓ కుగ్రామంలో ఉన్న ఓ పేద రైతుకు బోలెడు డబ్బిచ్చి ఈ అక్రమ సంతానాన్ని పెంచమని అప్పజెప్పాడు. ఈ పెద్ద మనిషి ఆ రైతుకు మిగతా విషయాలేవీ చెప్పలేదు. అసలే అధిక సంతానంతో బాధపడుతున్న ఆ రైతుకు జాక్సన్ మీద కంటే అతను తెచ్చిన డబ్బు మీదే ఎక్కువ ప్రేమ. అందుకోసం అతను దేని గురించి పట్టించుకోలేదు. నిజానికి ఆ రైతు ఓ హృదయం లేని మనిషి, నిర్దయుడు. అతని కొడుకులు ఆకతాయిలే కాక మొరటువాళ్లు కూడాను. ఆ కుటుంబంలోని వాళ్లంతా జాక్సన్ని అస్తమానం కొడుతూ తిడుతూ ఉండేవారు. వాళ్లు అతనికి తిండి బాగా పెట్టినా తమలో ఒకడిగా మాత్రం చూసుకోలేకపోయారు. ప్రేమాభిమానాలు లేని ఆ ఇల్లు జాక్సన్కో నరకంలా అనిపించింది. ఈ నరకంలోంచి తప్పించుకునేందుకు అతను తన 12వ ఏట నుంచి ప్రయత్నిస్తున్నాడు. 2 ఏళ్ల తర్వాత అతనికో అవకాశం దొరికింది. అంతే, లండన్ పారిపోయాడు.
బతకటానికి అక్కడెన్నో ఉద్యోగాలు చేశాడు. కానీ దేంట్లోనూ నిలదొక్కుకోలేదు. అతనికి మంచో చెడో తెలీదు, కానీ ఈ బతుకుబాటలో 2 గుణాలబ్బాయి. మొదటిది చాతుర్యం, రెండోది మొండితనం. జాక్సన్ పొడుగ్గా అందంగా ఉంటాడేమో, వయసులో ఉన్న ఆడపిల్లల్ని ఇట్టే ఆకర్షించేవాడు. అతని చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒక అమ్మాయి తిరుగుతూ ఉండేది. అలా తిరిగే వాళ్లలో డోరోతీ ఒకతి. ఆమె తల్లిదండ్రులు లండన్లో ఉన్నత కుటుంబీకులు, పేరు ప్రతిష్టలు ఉన్నవారు. డబ్బుకు కొదవలేదు. ఇలాంటి కుటుంబంలోని డొరోతీకి అల్పబుద్ధి అలవడటం ఓ ఆశ్చర్యం. దీనికి తోడు ఆమెకు కోపము, గర్వము ఎక్కువ. అయినా జాక్సన్ వీటన్నింటినీ పట్టించుకోలేదు. ఆమెను పెళ్లాడటమే అతని ధ్యేయం. ఈ పెళ్లి జరిగితే తన బతుకో దారిన పడుతుంది. తాడు బొంగరం లేని జీవితం అతన్ని తరచూ పోలీసు వలయంలోకి విసిరేసేది. ఈ జీవితం అతనికి విసిగేసింది. డొరోతీతో పెళ్ళైతే జీవితం పట్టాలెక్కుతుంది, భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. తనకు జీవితం నేర్పిన పాఠాలతో డొరోతీని వలలో వేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా జాక్సన్ తన భార్య అంతస్తుకు ఎదగలేకపోయాడు. డొరోతీ ఎప్పుడూ ఉన్నత వర్గాల వారితో కలిసి తిరిగేది. కానీ జాక్సన్ తన అలవాట్లని మానుకోలేకపోయాడు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోలేకపోయాడు. అతనొకసారి తెగ తాగి పెళ్ళాంతో తగువ పెట్టుకున్నాడు. అప్పుడు ఓ పెద్ద రభస జరిగింది. ఇల్లు రణరంగంలా మారింది. భార్యాభర్తలిద్దరూ చేతికి దొరికిన వస్తువుల్ని తీసుకుని ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. అప్పుడే జాక్సన్ కన్నొకటి పోయింది. ఆ రభస తర్వాత దంపతులిద్దరూ కొంతకాలం విడిపోయారు. అప్పటికే వాళ్లకో కూతురు. డొరోతీని ఎలా వలలో వేసుకోగలిగావు అని అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా, ఎలాగో ఒకలాగా ఆమెను లొంగదీసుకున్నా, అప్పటికే ఆమె కన్యత్వం పోగొట్టుకుందని నాకు తెలుసు. ఏ కారణంతోనైతేనేం డొరోతీ తన తండ్రితో పోట్లాడి అతని అభీష్టానికి విరుద్ధంగా నన్ను పెళ్లాడింది. ఆమె తండ్రి చేసేదేమీ లేక నన్ను ఇండియా పంపేశాడు. నిజానికి డొరోతీ తండ్రి చేసిన దాంట్లో అతని ఘనకార్యమేమీ లేదు. ఆ కాలంలో ఇంగ్లాండ్లో పనికిరాని వెధవలకంతా ఇండియా ఒక పంట భూమిలా ఉండేది. అక్కడ చెప్పులు కొట్టుకుని బతికేవాడు కూడా ఇండియా వచ్చి జమీందారులా ప్రవర్తించేవాడు. ఈ దేశం వచ్చిన తర్వాత కూడా జాక్సన్ ప్రవర్తనని మార్చుకోలేదు. పైగా ఇక్కడ అతని నిర్లక్ష్యానికి అంతు లేకుండా పోయింది. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఎందుకు పనికిరానివాడని పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం అతనికి మొదట అటవీశాఖలో ఉద్యోగమిచ్చి ఉత్తరప్రదేశ్లోని బస్తర్ జిల్లాకు వేసింది. అక్కడ తమ తీరిక సమయాల్లో ఇంగ్లీషు వారికని ప్రత్యేకించిన క్లబ్బులకు వెళ్ళక స్థానిక సారాయి దుకాణాలకు పోవటం మొదలెట్టాడు. సాటి ఇంగ్లీషు ఆఫీసర్ల సాహచర్యం కాదనుకుని ఆకతాయి కుర్రాడిలా ఇక్కడి అలగాజనంతో తిరగటం మొదలెట్టాడు. ఉద్యోగరీత్యా ఇంగ్లీషు అధికారులు ఈ దేశంలో ఉన్న వారి భార్యలు మాత్రం ఇంగ్లాండులోనే ఉంటూ ఇండియా వచ్చి పోయేవారు. ఇక్కడికి వచ్చినప్పుడు వారి భర్తలు సెలవు తీసుకుని భార్యల్ని వెంటేసుకుని వారితో ఏ సిమ్లాలోనో నైనితాల్లోనో గడిపేవారు. అయినా ఆ సుకుమారునులకు ఇక్కడి వాతావరణం పడక సాధ్యమైనంత త్వరగా ఇంగ్లాండ్ వెళ్ళిపోయేవారు. ఇక్కడే ఉండిపోయిన భర్తలకు తమ భార్యలతో గడిపిన మధుర స్మృతులే మిగిలేవి. అలానే ఉన్నా బాగుండేది. కానీ తమ భార్యలిక్కడ లేనప్పుడు ఆ తెల్లదొరలు స్థానిక స్త్రీలతో పబ్బం గడుపుకునేవారు. వారి అవసరాన్ని తీర్చటమే కాక ఈ వ్యవహారం చవకబారు బేరమనిపించేది వారికి. ఈ అక్రమ సంపర్కం వల్ల కలిగిన సంతానం గోధుమ రంగులో ఉండి చూడటానికి అందంగా ఉండేవారు. ఈ సంకర సంతానమైన ఆంగ్లో ఇండియన్లు బ్రిటిష్ పాలకుల తర్వాత తామే గొప్ప అని మిడిసిపడేవారు. ప్రభుత్వం కూడా వీరికి కొన్ని అదనపు సౌకర్యాల్ని కలిగించేది. వీరి కోసం విడిగా పాఠశాలల్ని నడిపేది. వీరిలో చదువుకున్న మగవారికి ప్రభుత్వోద్యోగాలు సులభంగా లభించేవి. రైల్వే,
నౌకాదళ, అటవీ శాఖల్లో వీరి సంఖ్య అధికంగా ఉండేది. ఇక ఆడపిల్లల సంగతి సరేసరి. నామమాత్రపు చదువు ఉంటే చాలు, వాళ్లకి అడిగిందే తడవుగా ఉద్యోగాలొచ్చేవి. ఆసుపత్రులు, స్కూళ్ల లాంటి ఒళ్ళు అలవని పనులుండే ఆఫీసుల్లో చందనపు బొమ్మల్లా వెలిగిపోతూ అక్కడి పరిసరాల అందాల్ని అధికం చేసేవారు. వీరిలోని అతిలోక సుందరీమణులు పాశ్చాత్య ప్రముఖుల కోరికల్ని తీర్చటం కోసం పట్టణాలకు చేరుకుని సుఖజీవనం సాగించేవారు. జాక్సన్ బ్రిటిషువాడే అయినా అతని జీవన సరళి వేరు. ఒక కన్ను లేనందుకు సహజంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎదుర్కోవటమే అతనికి గగనమైపోయేది. దీనికి తోడు చిన్నప్పుడు తను పెరిగిన వాతావరణం ప్రభావం అతన్ని బాగా దెబ్బతీసింది. చవకసారా, చిత్తుగా తాగి విచక్షణ లేకుండా ఎదురైన వాడితో నల్లా తగు పెట్టుకునేవాడు. అతనితో వేగలేని పై అధికారులు జాక్సన్ని ఒకచోటి నుంచి మరో చోటికి మారుస్తూ వచ్చారు. చివరకు అతన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు డిపార్ట్మెంట్కు మార్పు చేసి జబల్పూర్ బదిలీ చేశారు. బస్తర్ జిల్లాలో ఉన్నప్పుడు జాక్సన్కు ఒక కొండజాతి స్త్రీతో పరిచయం ఉండేది. తనతో పాటు ఆవిడని జబల్పూర్ తీసుకువెళ్లేవాడే. కానీ ఈ ఆలోచన వచ్చేసరికే అతనికక్కడ ఓ ఆదిమజాతి స్త్రీ మచ్చికయింది. ఆమెతో ఇతని వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే, తన భార్య డొరోతి ఇండియా వచ్చినా ఆమెను ఒంటరిగానే నైనితాల్ పంపించేశాడు. తను మాత్రం ఇదిగో అదిగో అంటూ నైనితాల్ వెళ్ళక జబల్పూర్లో ఉండి ఆ ఆదిమజాతి స్త్రీ ఒళ్ళో ఇమిడిపోయేవాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తూ విసిగేసిన డొరోతి అతన్ని కలవకుండానే నైనితాల్ నుంచి నేరుగా ఇంగ్లాండ్ వెళ్ళిపోయేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ విషయం తెలిసినా జాక్సన్ నైనితాల్ వెళ్ళక, తనకు తలమునకలయ్యే పనుందని ఒకసారి అంటే, సెలవు దొరకలేదని మరొకసారంటూ తప్పించుకున్నాడు. డొరోతి తుది ప్రయత్నంగా జబల్పూర్లోని తన తండ్రి స్నేహితుడి ద్వారా జాక్సన్ని నైనితాల్ వచ్చేలా చేసింది. భార్యతో గడిపిన కొద్ది రోజులకే జాక్సన్కి విసుగేసింది. ఇన్ని రోజులు ఇండియాలో తనొక్కడే ఉండటం వల్ల జాక్సన్కిప్పుడు ఆమెతో గడిపే ప్రతిక్షణం ఏదో కొత్తగా అనిపించేది. డొరోతి కూడా తన భర్త లైంగిక వాంఛల్లోని మొరటుతనానికి విస్తుపోయేది. ఇక్కడి స్త్రీలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన జాక్సన్ అంతవరకు స్త్రీల పట్ల తనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. భర్తంటే ఇక్కడి స్త్రీలకున్న అణకువ, మర్యాదల్నే తన భార్య నుంచి కూడా ఆశించాడు. కానీ ఆమె తన పద్ధతుల్ని మార్చుకోవడానికి నిరాకరించింది. ఒకరోజు జాక్సన్ పీకల దాకా తాగి తన ఆశించిన ప్రవర్తన డొరోతి కనబరచాలని శాసించాడు. దానికామె రెచ్చిపోయింది. అతన్ని నానా మాటలు అంది, అవమానించింది, అతన్ని అనుమానించింది. ఇతర దొరల మాదిరి నువ్వు కూడా ఈ దేశపు స్త్రీలను మరిగావని భర్తను నిలదీసి అడిగింది. కేకలు వేస్తూ చిందులు తొక్కింది. ఆమె ఈ ప్రవర్తనకు జాక్సన్ కంగు తిన్నాడు. అలాంటిదేమీ లేదని ప్రమాణం చేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పాడు. ప్రణయ కలాపంలోకి దింపాడు. ఆమెను కింద నుంచి పైదాకా ముద్దులతో ముంచెత్తాడు. ఆమెకనుగుణంగానే కామక్రీడలు జరిపాడు. జబల్పూర్ తీసుకెళ్లాడు. ఎన్నో స్థలాలు చూపించాడు. ఎన్నెన్నో కథలు చెప్పి ఆమెను నవ్వించాడు. తనూ నవ్వాడు. అక్కడ ఆమెను కవ్వించి కామించాడు. ఇవన్నీ కృత్రిమమేనని ఇద్దరికీ తెలుసు. ఆ మాటే పైకి అనే ధైర్యం ఎవరికీ లేకపోయింది. జబల్పూర్లోని వేడి, దోమలు, దుర్గంధం, వీటికి డొరోతి తట్టుకోలేకపోయింది. అంత దూరం నుంచి భర్తను కలవటానికి వచ్చిన తను వీటన్నింటినీ భరించడానికే నిశ్చయించుకుంది. ఎన్నో రోజుల తర్వాత భర్తను కలిసినందున ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉండాలని అనుకుంది. కానీ ఆమె ఒకరోజు స్నానం చేస్తుంటే బాత్రూంలోకి ఎలా వచ్చిందో ఏమో, ఓ 2 తలల పాము ఆమె కాళ్ల ముందు నుంచే పాకుతూ పోయి తూములో దూరి మాయమయ్యింది. దానిని చూసిన డొరోతి కెవ్వున ఓ కేక వేసి దబేలిన తలుపు తెరుచుకుని బయట కురికింది. అప్పుడే స్నానం చేసొచ్చినా ఆమె ఒళ్ళంతా చెమటపోసింది. భయంతో గజగజలాడింది. అది విషసర్పం కాదని, మనుషుల్ని కరవదని, కరిచినా ఏమీ కాదని జాక్సన్ ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. సామాను సర్దుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగే రోజులు.
ప్రభుత్వ యంత్రాంగం అంతా యుద్ధ విషయాలతోనే సతమతమవుతోంది. అయినా డొరోథీ తన పరపతిని ఉపయోగించి ఓ వారం రోజుల్లో తన భర్తను బొంబాయి ట్రాన్స్ఫర్ చేయించగలిగింది. ఈ ట్రాన్స్ఫర్ జాక్సన్ని తన ఆదిమజాతి స్త్రీ నుంచి విడదీసింది. ఈ ఎడబాటును తను భరించలేకపోయాడు. పైగా ఎన్ని రోజులకు డొరోథీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయే మాటే ఎత్తటం లేదు. తనకు బొంబాయి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆమె నిశ్చింతగా ఉంటుంది. కానీ ఎప్పుడూ తనను వేధిస్తూ విసిగిస్తోంది. ఆమె ఏమీ అనకపోయినా అతనికి బాధేసేది. అతన్ని ఏదో అసంతృప్తి పీడించేది. తమ పిల్లలనిద్దరినీ చూసుకునేందుకు ఆయా సుభోబాయి ఉంది. వంట పనికి వంటవాడున్నాడు. ఇతర పనులకు వేరే నౌకర్లున్నారు. అందమైన భార్య తన చుట్టూ తిరుగుతోంది. ఇంకా అందమైన 2 పిల్లలు, మంచి ఉద్యోగం. మరి ఇంకేం కావాలి? జీవితాన్ని అందంగా ఆనందంగా అనుభవించే బదులు జాక్సన్కి ఏదో నిస్పృహ, తనకే తెలియని ఏదో వెలితి. దీనికి తోడు డొరోథీ మొహం చూస్తేనే అతనికి వెగటనిపిస్తోంది. ఆమె ఉనికే అతన్ని పిచ్చెక్కించేస్తోంది. మనశ్శాంతి లేకుండా రోజులు గడుపుతున్నాడతను. డొరోథీని ఇంగ్లాండ్ పంపించేస్తే తన జీవితం కొంతైనా సాఫీగా నడుస్తుంది. కానీ ఆమెనెలా పంపటం? అతనెప్పుడూ దీని గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. డొరోథీ ఏం ఆలోచించుకుందో ఏమో, ఉన్నట్టుండి ఒకరోజు ప్రయాణం కట్టింది. ఆశ్చర్యమేసినా అతనామెను ఎందుకని అడగేయలేదు. ఆమె ప్రయాణ సన్నాహాలు చేస్తుంటే జాక్సన్ నిర్లిప్తంగా ఉండిపోయాడు. ముభావంగానే డొరోథీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. కానీ భార్య వెళ్ళిన దగ్గర నుంచి జాక్సన్ని ఒంటరితనం తినేయటం మొదలైంది. ఆమె ఉన్నన్ని రోజులు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూసిన వ్యక్తికి ఆమె వెళ్ళిపోతూనే చిరాకు మొదలైంది. పైగా అది వానాకాలం, బయట విడవకుండా వర్షం కురుస్తోంది. ఏమీ తోచక జాక్సన్ వంటింట్లోకి వెడుతుంటే లోపల నుంచి గిన్నెల శబ్దం వినిపించింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి, సుభోబాయి ఇంట్లోనే ఉందని. ఒంటరితనం, వయస్సు, వాతావరణం, అవకాశం అన్నీ కలిసి రావటంతో ఏం జరగాలో అదే జరిగింది. ఇద్దరి అవసరాలు తీరాయి, తీరుతూ వచ్చాయి. ఇంతకీ సుభోబాయి ఎవరు? ఆమె కథాకమామిషు ఏమిటి అంటే, సుభోబాయి గణపతి ఉంపుడుగత్తె. గణపతి జాక్సన్ హెడ్ బేరర్. అతను ఆమెను పోనూపల్ గ్రామం నుంచి లేవదీసుకొచ్చాడు. ఆ సమయంలో డొరోథీ తన 2 పిల్లలతో జాక్సన్ దగ్గరే బొంబాయిలో ఉంది. గణపతి తన సాహెబ్, మేం సాహెబ్లతో చెప్పి సుభోబాయిని వాళ్ల పిల్లలిద్దరికీ ఆయాగా కుదిర్చాడు. బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, పిల్లల పనులు చూసుకోవటం, గణపతి కామాన్ని తీర్చటం, ఇవి ఆమె దైనందిన పనులు. ఇలా ఆమె జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇక్కడ తనకు కావలసినవన్నీ సమకూరుతున్నాయి. అందుకోసం గణపతి తననేం చేసినా, ఎలా ఉపయోగించుకున్నా ఊరకుండేది. గణపతితో పరిచయానికి ముందే సుభోబాయికి తాగుడు అలవాటయింది. ఇప్పుడు అతని సాహచర్యంతో అది మరీ ఎక్కువైంది. తరచూ అతిగా తాగి ఆమె ఒళ్ళు తెలియకుండా పడిపోతూ ఉండేది. ఆమె ఈ అలవాటు గణపతికి బాగా అక్కరకొచ్చింది. ఒక్కోసారి తనే ఆమెకు బాగా తాగించి ఒళ్ళు తెలియని స్థితిలో ఏ స్నేహితుడికో అప్పజెప్పి బయటకు తప్పుకునేవాడు. అంతే. దానితో అతను వాళ్ల దగ్గర చేసిన అప్పులు తీరేవి. పైగా అప్పుడప్పుడు ఆమె సంపాదించుకున్న కూలీ డబ్బుల్ని కూడా లాక్కుని తెగ తాగేవాడు. సుభోబాయి గణపతి మితిమీరిన కోర్కెల్ని తీర్చలేకపోయేది. అందుకోసం అతనికంటే అతని స్నేహితులతో రాత్రుళ్ళు గడపటం ఆమెకు సుఖమనిపించేది. పైగా తనే అతన్ని వెర్రివాణ్ణి చేసి పరాయి పురుషులతో పోగలుగుతున్నానని మురిసిపోయేది. ఇదిలా ఉంటే డొరోథీ వెళ్ళిపోయిన తర్వాత జాక్సన్ సుభోబాయిని బాగా మరిగాడు. క్రమేపీ వాళ్ల బంధం గట్టిపడింది. ఇది గమనించిన గణపతి ఇహ తనకు అక్కడ స్థానం లేదని గ్రహించి మిలిటరీలో చేరి మధ్యప్రాచ్య దేశాలకెటో వెళ్ళిపోయాడు. సుభోబాయి ఇప్పుడు ఆ బంగ్లాకు ఓ మహారాణి. సుభోబాయికున్న సుగుణం ఏమిటంటే, మేం సాబ్ ఇండియా వచ్చిన ప్రతిసారి ఆమె మీద ఎలాంటి కోపము, ఈర్ష్య పెట్టుకోక తన పీఠం మించి దిగి డొరోథీని ఆ పీఠం ఎక్కించేది. ఆమె ఇక్కడున్నన్ని రోజులు తన ఇంటికో పెద్ద దిక్కులా వ్యవహరించేది.
సుభోబాయి అభిప్రాయం ప్రకారం డొరోతి ఏమంత అందగత్తె కాదు. అందుకే జాక్సన్ ఆమెను కాదని తన వెంటబడ్డాడు. పాశ్చాత్య ప్రమాణాల ప్రకారం ఆమె అందగత్తే కావచ్చు, మన దేశంలో మాత్రం కాదు. ఆమెలో స్త్రీ సహజమైన సౌకుమార్యం లేదు. చర్మం తెల్లగా ఉన్నా అది లావుగా మొరటుగా కనిపిస్తుంది. మంచులా తెల్లగా ఉన్నా వెంట్రుకలు నిస్తేజంగా ఉండి రాలిపోతూ ఉంటాయి. ఆమె స్నానం చేసి టర్కీ టవలుతో తలను తుడుచుకుంటుంటే పెన్సిలుతో దిద్దుకున్న కనుబొమ్మలు చెదిరి చిత్రలేఖనం రాని విద్యార్థి మాటిమాటికి రబ్బరుతో తుడుపుతూ వేసిన బొమ్మలా కనిపించేదామె. సుభోబాయి దృష్టిలో డొరోతి ఏ మల్లెపువ్వో గులాబీ పువ్వో కానే కాదు, ఒట్టి సూర్యకాంత పుష్పమే. డొరోతి ప్రతిసారి ఇండియా నుంచి నిరాశ నిస్పృహలతోనే ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళేది. అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఆమెకు తన భర్త మీది కోపం, నిర్లక్ష్యం తగ్గకపోగా ఇంకా అధికమయ్యేవి. అతని మాటంటేనే మండిపడేది. జాక్సన్ని పెళ్లాడి జీవితంలో తను దగాపడినట్టు బాధపడేది. తన వైవాహిక జీవితం విఫలమైందని మదనపడేది. ఒకవేళ జాక్సన్ తన ఉద్యోగంలో అత్యున్నత స్థానాన్ని అందుకుని ఉన్నా తన భర్త అంటే ఆమె గర్వపడిపోయేది కాదు. తన భర్త ఇప్పటి ఉద్యోగం అతని ప్రజ్ఞ వల్ల వచ్చింది కానే కాదని, తన తండ్రి అందించిన సాయం వల్లే వచ్చిందని ఆమెకు తెలుసు. ఈ సాయంతో ఎంతటి చవటైనా ఆకాశాన్నందుకుని ఉండేవాడని ఆమె నమ్మకం. కానీ తన భర్త ఉద్యోగంలోనూ జీవితంలోనూ ఎలాంటి ఎదుగు బదుగు లేకపోవటం చూసి ఆమె బాధపడేది. తన విషాద స్థితికి తన మీద తనకే జాలి వేసేది. ఒంటరిగా ఉన్నప్పుడు రోదించేది. అక్కడ డొరోతి అలా ఉంటే ఇక్కడ సుభోబాయి జాక్సన్ని పూర్తిగా వశపరుచుకుని సుఖజీవనం సాగిస్తోంది. అతి తీవ్రమైన ఆమె కామాతురత అతని ప్రవృత్తికి బాగా నచ్చింది. గణపతితో పోల్చినప్పుడు జాక్సన్ ఆమెకో ఆరాధ్య దైవంగానే కనిపించాడు. ఆమె దృష్టిలో అతనొక సుగుణాల రాశి. గణపతిలా అవసరం తీరాక తనను తన్ని తగలయ్యక జాక్సన్ ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. అతనికి తనో అమృత భాండం. తన అవసరం ఆయనకెప్పుడూ ఉంది. జాక్సన్ ప్రేమలో సుభోబాయికేదో తెలియని నిస్సహాయత స్ఫురించేది. తను లేందే అతనుండలేడని ఆమె నమ్మకం. తెల్లవాళ్లీ దేశం విడిచిపోతూనే జాక్సన్ని ఇంగ్లండు రప్పించుకోవాలని డొరోతి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ జాక్సన్ ససేమిరా వెళ్ళనన్నాడు. ఆమె అందరితోనూ అన్ని విధాలా చెప్పించి చూసింది. విసుగేసిన జాక్సన్ ఎవరెన్ని చెప్పినా నిర్లిప్తంగా ఉండిపోవటం అలవాటు చేసుకున్నాడు. నేనొకరోజు సమయం చూసుకుని ఆయన్ని, సాహెబ్, మీ పిల్లలెప్పుడూ జ్ఞాపకం రావటం లేదా అని అడిగితే అతను, ఎందుకు రారు? ఫిలోమినా రోజూ పొద్దుపోయిన తర్వాతనే ఇంటికొస్తూ ఉంటుంది. ఇక పట్టు ఏమో అస్తమానం స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ గురించి కాదు నేను అడిగేది, ఎస్తర్ లీజాల గురించి అంటే అతను తలాడిస్తూ, లేదు లేదు, వాళ్ళిద్దరికీ వాళ్ళమ్మే జ్ఞాపకం. వాళ్లని భూమి మీదికి తెచ్చిన తండ్రెవరో తెలీదు అన్నాడు. తరచూ ఆ బస్తీలోని యువకులు జాక్సన్ దగ్గరకొచ్చి, సాహెబ్, మా దేశం వదిలి మీరెప్పుడు పోతారు అని అడిగితే అతను, పోతాను పోతాను అని నవ్వుతూ తలాడిస్తూ అక్కడి నుంచి తప్పుకునేవాడు. దాంతో ఆ యువకులు క్విట్ ఇండియా అని అరుస్తూ వెళ్ళిపోయేవారు. జాక్సన్కి ఇది రోజు ఒక వేధింపుగా అనిపించసాగింది. ఇదంతా చూస్తున్న నాకు జాక్సన్పై జాలి వేసేది. తననో పిచ్చివాడనుకుని గేలి చేసే అల్లరిముఖ వెళ్ళిపోయిన తర్వాత జాక్సన్ మెల్లిగా తచ్చాడుతూ వచ్చి తన పాక ముందు కూర్చుని బీడీ ముట్టించి పొగ వదులుతూ దాన్నే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక్కోసారి అతను ఆకాశం వైపు చూస్తుంటే తన ఒంటికన్నుతో అక్కడ తను దేన్నో వెతుకుతున్నట్టు అనిపించేది. బహుశా తెలుపు నలుపులనే జాతి భేదం లేక తన అభీష్టానికి విరుద్ధంగా తనను బయటికి గెంటని దేశం కోసం వెతుకుతున్నాడేమో. వెనకబడని దేశాలలో తమ నాగరికతను చాటుతూ తమ జాతి ఔన్నత్యాన్ని తామే పొగుడుతూ అక్కడి బీదసాదలకింత తిండి గుడ్డ దానం చేసే తెల్లదొరలిప్పుడు ఏరి ఎక్కడున్నారు? తమలోని రక్తమే జాక్సన్ నరాల్లోనూ ప్రవహిస్తోంది. ఏ మిషనరీలు వచ్చి అతి దీనత్వంలో ఉన్న జాక్సన్ని ఆదుకోరే అని అప్పుడప్పుడు అనిపించేది నాకు. కలవాళ్ల ఇళ్లలో పనిచేస్తూ కాలాన్ని నెట్టుకొస్తుంది సుభోబాయి.
చిన్నప్పుడు తను నేర్చుకున్న బెత్తపు బుట్టల అల్లకం, చెక్క సామాన్లు చేయడం లాంటి పనులు ఇప్పుడు ఆమెను ఆదుకున్నాయి. తాగనప్పుడు జాక్సన్ కూడా పనుల్లో ఆమెకు సాయపడేవాడు. సుభోబాయి రోజు సాయంత్రం ఓ అరసీసా సారా తెచ్చి జాక్సన్కి ఇచ్చేది. దాన్ని 2 గుక్కల్లో తాగేసి ఇంకా తెమ్మని తగువులాడేవాడు. ఒకరోజు సాయంత్రం ఎలా సంపాదించాడో గాని జాక్సన్ ఒక సీసా సారా సంపాదించాడు. దాన్ని తాగుతూ తనలో తనే ఏదో గుణుగుతూ ఆ రాత్రంతా గడిపాడు. తెలతెలవారుతుండగా నిద్రపట్టింది. కూచున్న చోటే వాకిటికి అడ్డంగా పడుకున్నాడు. బారెడు పొద్దెక్కినా లేవలేదు. ఫిలోమినా, పట్టూలిద్దరూ తండ్రిని దాటుతూనే స్కూలుకి వెళ్లారు. సుభోబాయి జాక్సన్ని బండబూతులు తిడుతూ పనిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగొచ్చిన పిల్లలకు కళ్ళు మూసుకుని గోడ కానుకునున్న కూర్చున్న తండ్రి కనిపించాడు. సుభోబాయి వచ్చి చూస్తే అతని ఒళ్ళు కాలిపోతోంది. మర్నాటికి ఆ జ్వరం తీవ్రమైంది. న్యూమోనియా అని తేలింది. అంత జ్వరంలోనూ జాక్సన్ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ అస్పష్టంగా ఏదో గొణుక్కుంటూ రాత్రంతా గడిపాడు. ఒంటిమీద స్పృహలేని జాక్సన్కి రాత్రి ఎవరో తనకు జ్ఞాపకం వస్తున్నట్టు అనిపించింది. బహుశా అతని తల్లి అయ్యుండొచ్చు. ఆమెనెప్పుడూ తను చూడలేదు. ఇప్పుడామె ఏం చేస్తూ ఉంటుంది? ఏదైనా పెద్ద పార్టీలో ఖరీదైన విందారగించి తన చుట్టూ నుంచుని ఉన్నవారికి సాంఘిక జీవనంలో నైతిక విలువల ప్రాధాన్యం గురించి ఓ చిన్నపాటి ఉపన్యాసమిస్తూ వారిని విసిగిస్తూ ఉండవచ్చు. లేదా తన తండ్రిని గురించి ఆలోచిస్తున్నదేమో. వేడి మీదున్న ఆంబోతులా హద్దులు మీరి చిందులు తొక్కి జనాభాని పెంచి మళ్లీ ఆ సంతానాన్ని గురించి పట్టించుకొని తన తండ్రి అంటే ఎవరో జాక్సన్కి తెలీదు. అయినా ఆయన ఇప్పుడు రవి అస్తమించని విశాల బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఏ మారుమూల దేశంలోనో తెల్లవారి ఆధిక్యతలోని విశిష్టతను తన మిత్రులకు విశదీకరిస్తూ ఉంటాడేమో. తనతో మంచిగా మాట్లాడుతూనే తననిప్పుడూ సూటిపోటీ మాటలతో మానసికంగా హింసిస్తూ తన వ్యక్తిత్వాన్ని ఖూని చేసిన భార్య డొరోథీ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాడేమో. ఇవేవీ కాక తను అమాయకుల మీద తుపాకీ పేల్చినప్పుడు వాళ్ల గుండెల్ని తుంచి తిరిగొచ్చి తన ఆత్మని చిన్నాభిన్నం చేసిన తూటాల సామర్థ్యాన్ని గూర్చి యోచిస్తూ ఉండవచ్చు. దేని గురించి ఆలోచించాడో గాని జాక్సన్ తన తలని గోడకేసి బాదుకుంటూ ఏడుస్తూ ఆ రాత్రి గడిపాడు. అతని ఏడ్పుకి అక్కడి గోడలు ప్రతిధ్వనించాయి. ఒక దేశము, జాతి, వర్ణము లేనివాడవు నువ్వు. తన దేశంలోనే తనకంటూ ఇంత స్థలం లేని సుభోబాయి నీకింత నీడనిచ్చి ప్రేమను పంచి తనకున్నదంతా నీకర్పించింది. ఆ సుభోబాయే నీకు దేశము, జాతి, మరేదైనను. అనామకంగా ఈ భూమి మీదకొచ్చి అనామకంగానే వెళ్ళిపోయే కోట్లాది జనంలో సుభోబాయి ఒకతే. ఆమె నీ సర్వస్వం అని అతని మనస్సు మూగగా రోదించింది. పక్షుల కిలకిలారావంతో తెలతెలవారుతోంది. ఫ్యాక్టరీ గొట్టాల పొగ ఆకాశంలో కలిసిపోతోంది. వరుసగా బారులు తీరిన శ్రామికులు ఒక్కొక్కరే కార్డు పంచిచేస్తూ ఫ్యాక్టరీ లోపలికి ఎడుతున్నారు. ఆ ఉషోదయ సమయాన జాక్సన్కేదో అనిర్వచనీయ ఆనందం. గాలిలో తేలిపోతున్నట్టనిపించింది. కానీ ఇంతలోనే బాధ, భరింపరాని వ్యధ. ఇండియా వదలండి, క్విట్ ఇండియా! సమ్మెటపోటులా అతని మెదడులో నినాదాలు రొదచేస్తున్నాయి. గడప మీద తలానించి మగతగా నిద్రిస్తున్న సుభోబాయి వైపు ఒకసారి చూశాడు. ఆమె మొహంలో ఎంత అలసత్వం, ఎంత నిరాశ నిస్పృహలు! వాటిని చూడలేక ఏడుపు ముంచుకొచ్చింది అతనికి. కానీ ఇప్పుడు ఏడవడానికి అతనిలో శక్తి లేదు. ఆ పక్కనే ఫిలోమినా పడుకునుంది. పిల్ల ఎదలో తలదాచుకుని పట్టు నిశ్చింతగా నిద్రిస్తున్నాడు. ఆ పసివాళ్ల మొహాల్లో కనిపించిన అమాయకతకు అతను నవ్వబోయాడు. కానీ ఏడుపే వచ్చింది. అది బయటకు రాలేకపోయింది. ఒక దీర్ఘ నిట్టూర్పు విడవబోయాడు. అందులోనూ ఓడిపోయాడు. అతని చెంపమీంచి ఓ కన్నీటి బొట్టు మెల్లిగా జారి కిందనున్న మట్టిలో కలిసిపోయింది. క్షీణిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్య చిహ్నమైన ఎరిక్ విలియం జాక్సన్ ఆ క్షణంలో ఇండియా వదిలి వెళ్ళిపోయాడు. అదండి
ఈ 79వ స్వాతంత్ర దినోత్సవపు కథాభారతి కథాపఠనం ఇస్మత్ చుగుతాయి ఉర్దూ కథ క్విట్ ఇండియాకి రామ్ గారి తెలుగు అనువాదం క్విట్ ఇండియా కథ. ఈ కథను ఏరికోరిన బమ్మిడి జగదీశ్వరరావు గారి గురించి కొన్ని వివరాలు ఈ పత్రికలో ఉన్నాయని చెప్పానుగా, ఇప్పుడు అవి చదివి వినిపిస్తాను. వారి మాటల్లోనే వదులుకోవాల్సినవి ఎన్నో అనే హెడ్డింగ్తో ఈ మాటలు. భూమిని సరిహద్దులు దేశాలుగా విడగొడుతున్నాయి. మనుషులని మతాలు భక్తులుగా విడగొడుతున్నాయి. జాతులు అంతస్తులుగా విడగొడుతున్నాయి. వర్ణాలు అంతరాలుగా విడగొడుతున్నాయి. పుట్టిన భూమికి పరాయి అయిన వాళ్ళు ఉంటారు. పరాయి భూమికి ఆధిపత్యం వహించిన వాళ్ళు ఉంటారు. జాతిని అహంకారంగా భావించిన వాళ్ళుంటారు. వర్ణాన్ని వనరుగా అనుభవించిన వాళ్ళుంటారు. అదే భూమి మీద భూమి లేని వాళ్ళుంటారు. దేశం తమది కాని వాళ్ళుంటారు. జాతి మరచిన వాళ్ళుంటారు. వర్ణానికి బలైపోయిన వాళ్ళుంటారు. ఆధిపత్య బ్రిటిష్ సామ్రాజ్య క్షీణ నేపథ్యంలో స్త్రీ పురుష సంబంధాలను అంతర్లీనంగా అల్లిన ఇస్మత్ చుగుతాయి క్విట్ ఇండియా ఉర్దూ కథ మన ఆలోచనలకు పుటం పెడుతుంది. దేశ సరిహద్దుల్ని చెరిపేస్తుంది. దాంపత్య సంబంధాల్లోని డొల్లతనాన్ని బయటపెడుతుంది. జాతిలో నీతిలేనితనాన్ని ప్రశ్నిస్తుంది. వర్ణాన్ని దూదిపింజని చేసి తుత్తినియలు చేసి ఎగురవేస్తుంది. ఆధిపత్య క్షీణతలో బలం బలహీనంగా మారడాన్ని మన ముందు ఉంచుతుంది. అంతేకాదు, ఏమీ లేనివాళ్లే నీకు దేశము జాతి అవుతారు, ప్రేమిస్తారు, ప్రేమనిస్తారు అని నిరూపిస్తుంది. అప్పుడు మనం ఒక దేశానికి చెందం, ఒక జాతికి చెందం, ఒక వర్ణానికి చెందం, మనిషిగా మాత్రమే మిగులుతాం అని రాశారు. ఈ కథను ప్రోగు చేసిన, సెలెక్ట్ చేసి విపుల శ్రోతల కోసం అందించిన బమ్మిడి జగదీశ్వరరావు గారు, సీనియర్ రచయిత. సమకాలీన అంశాల్ని రచనల్లో ప్రతిబింబింపజేసే రచయిత బమ్మిడి జగదీశ్వరరావు. స్వస్థలం కాశీబుగ్గ, హైదరాబాదులో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు 400కు పైగా కథలు, 100కు పైగా జానపద కథలు, 25 పిల్లల కథలు రాశారు. ఆయన కథల్లో కొన్ని హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీల్లోకి అనువాదమయ్యాయి. రెక్కలగూడు, పిండొడెం, దేవుళ్ళు దెయ్యాలు మనుషులు, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి కథాసంపుటాలు ప్రచురితమయ్యాయి. పురాణ పదబంధాలు పేరిట జాతీయాల మీద పుస్తకం తీసుకొచ్చారు. అల్లిబిల్లి కథలు పేరిట పిల్లల కథాసంపుటి, అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగా, పిత్తపరిగ కథ, అనగా వినగా చెప్పగా ఊకొడదాం జానపద కథాసంపుటాలు ప్రచురించారు. ఆయన ప్రముఖ పత్రికలతో పాటు కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ పలు శీర్షికలు నిర్వహిస్తున్నారు. ఇవండి ఈనాటి కథా విశేషాలు. ఇక చివరిలో ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. ఈ కథను నాతో పంచుకున్న పెద్దలు, సాహితీ మిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కథాపట్నాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.